హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మనం ఈరోజు హిమావతికి నుండి సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇప్పుడు మనం మడకశిరలో స్టార్ట్ అయ్యాము. మడకశిర నుంచి హిమావతికి 36 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందని చెప్పారండి. ఇక్కడ చూడొచ్చండి, మడకశిరలో పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ నందీశ్వరుడు వచ్చాడండి. ఇక్కడ నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే హేమావతి ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఒక రౌండ్ వేద్దామని తిరిగామండి. మన టైం బ్యాక్ తిరిగామండి. కరెక్ట్గా హెడ్కి వచ్చేసరికి అండి బండి ట్రబుల్ వచ్చిందండి. చూడండి, ఇక్కడ రథోత్సవం, ఇక్కడ ఫిబ్రవరి మార్చి నెలల్లో రథోత్సవం జరుపుతారండి. ఇంకా కొద్దిగా ముందుకు పోతాయండి. ఇక్కడ చూడండి, ఒక బోర్డు కనిపిస్తుంది కదా, మనం బోర్డు దగ్గరికి పోయి చూద్దాం. ఇక్కడ చూడండి, హెంజూరు సిద్ధేశ్వర స్వామి అన్నదాహేశ సమితి అని ఉందండి. ఇక్కడ వీళ్ళందరూ అంటే కొద్దిగా కన్నడకి రిలేటెడ్గా ఉంది. ఇక్కడ వీళ్ళందరూ హెంజూరప్ప స్వామి టెంపుల్ అని అంటారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా ఇక్కడ 101 శివాలయాలు శివలింగాలు ఉన్నాయని చెప్పారండి. మనం చూస్తుంటే ఒక నిజమే అనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ ఏడ చూసిన శివాలయాలు మాత్రమే కనిపిస్తున్నాయి, శివలింగాలు. చూడండి, అది మ్యూజియం అంటండి. చూడండి, చాలా బాగుందండి. ఇక్కడ ప్రతిదీ బాగా, క్లైమేట్ కూడా బాగా కూల్గా ఉంది. చూడండి, ఎడ చూసిన శివలింగాలు మాత్రమే కనిపిస్తున్నాయండి. ఈ శివాలయాన్ని పూర్వం అండి 7, 8, 9 శతాబ్దాలలో కట్టారని చెప్తున్నారు. చూడండి, ఇదే ముఖద్వారం అండి. ఇక్కడ విశిష్టత ఏమిటంటే అండి, ఈయన శివుడు అనేది మనిషి రూపంలో ఉన్నాడండి. ఇక్కడ మామూలుగా అన్ని చోట్ల వచ్చేసి లింగ రూపంలో ఉంటాడు, బట్ ఇక్కడ వచ్చేసి మనిషి రూపంలో ఉన్నాడు. మొత్తం ఇక్కడ వచ్చేసి 5 శివాలయాలు ఉన్నాయని చెప్పారండి అందరూ. మీకు అందరికీ చూపిస్తానండి అవి కూడా. చూడండి, ఇక్కడ మనిషి రూపంలో ఆయన శివయ్య కొలవై ఉన్నాడు. ఇక్కడ ఎక్కడ చూసినా కళాపోషణ అయితే బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ మామూలుగా అయితే పల్లవులు కట్టించారని చెప్పారండి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ గణేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ వచ్చేసి చాలా టెంపుల్స్ ఉంటాయండి. ఇక్కడ కోనేరు, ఇది కోనేరు కూడా చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నందీశ్వరుడు ఇక్కడ అండ్ శివాలయం కూడా ఉంది. ఇక్కడ చెప్పాడు కదండి 5 శివాలయాలు ఉన్నాయని. అక్కడ శివాలయం ఉందండి, ఇక్కడ శివాలయం. చూశారు కదండి, ఇక్కడ శివాలయం ఉంది. ముందు చూపించిన శివాలయంలో పూజలు జరగలేదండి, ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా శివాలయం ఉందండి.
మిగిలిన 2 శివాలయాలు పడిపోయినాయని అంటున్నారండి ఇక్కడ.